ఒకవేళ మీరు అనుకోవచ్చు చాలా పోరాడాల్సి వస్తుంది. అవును, ఎంత పోరాటమో అంత గెలుపు ఉంటుంది, అంత సాక్ష్యం ఉంటుంది, అంత మహిమ కూడా ఉంటుంది. దానికి తగ్గట్టు మహిమ ఉంటుంది, దానికి తగ్గట్టు ఫలితాలు ఉంటాయి. కాబట్టి పోరాటం ఎక్కువైనా, పోరాటం కష్టమైన, పోరాటం బాధాకరమైన వదిలిపెట్టవద్దు. మీ ధైర్యాన్ని వదిలిపెట్టవద్దు. హల్లెలూయా. మీరు వదిలిపెట్టకుంటే దేవుడు వదిలిపెట్టాడు. నువ్వు వదిలిపెట్టకుంటే నా యేసయ్య వదిలిపెట్టాడు. హల్లెలూయా. నీ ధైర్యాన్ని వదిలిపెట్టవద్దు, గట్టిగా పట్టుకో. పోరాటం ఎంత గొప్పదైతే ఫలితం అంతకంటే ఇంకా గొప్పగా ఉంటుంది. సమస్యలంతా ఉండేది మనల్ని హెచ్చించే దాని కొరకే. హల్లెలూయా. సమస్యలు ఉండేది మన కోసమే, పరీక్షలు ఉండేది మనకు పైకి పంపించే దాని కొరకే, ప్రమోషన్ కొరకే. దావీదు గొల్యాతును కొట్టాడు కాబట్టి ఈరోజు కూడా మాట్లాడుతున్నా. మామూలుని కొట్టింటే ఎవడన్నా మాట్లాడతాడా చెప్పండి? గొల్యాతును కొట్టాడు. నీ జీవితంలో కూడా గొల్యాతు ఉన్నాడేమో, కొట్టవండి. హల్లెలూయా. గొల్యాతును కొడితేనే నీకు పేరు వస్తుంది. హల్లెలూయా. గొల్యాతు ఉండేది దావీదును చంపేదానికి కాదండి, దావీదు పేరును పైకి లేపేదానికి. నీ శత్రులు ఉండేది నీ పేరును పైకి లేపేదానికి, పేరును పాడు చేసేదానికి కాదు. పాడు చేసేదానికి అనుకొని నువ్వు ఏడుస్తున్నావేమో, కృంగిపోతున్నావేమో. వాక్యం తెలియకపోతే నాశనం అయిపోతావు. వాక్యం తెలియకపోతే నీవు చెరసాలలో ఉండిపోతావు. వాక్యం తెలియకపోతే నీవు ఈ సమస్యలు ఇదే రీతిగా కొనసాగుతావు. యేసు నామానికి లొంగనిది వంగనిది ఈ విశ్వంలో ఏది కూడా లేదు. వినండి యేసు నామం గురించి. యేసు నామమునకు లొంగనిది వంగనిది ఈ విశ్వంలో లేదు, లేదు, లేదు. హల్లెలూయా. అందుకే ఆ నామాన్ని కీర్తిస్తాం, ఆ నామాన్ని పొగడతాం, ఆ నామాన్ని బట్టి అతిశయపడతాం. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడతారు, కానీ మేమైతే మా దేవుడైన యెహోవా నామమును బట్టి, నామమును బట్టి. అది నామం, అది మామూలు నామం కాదు, అసాధారణమైన నామం. ప్రతి నామం కంటే పై నామం, ప్రతి పేరు కూడా యేసు నామముందు మోకాలు వంచవలసిందే. యేసు నామానికి వంగని లొంగని శక్తి, వ్యక్తి, ఏ సమస్య ఈ విశ్వంలోనే లేదు.